అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జనవరి 20 భయం వెంటాడుతోంది. ఆ రోజు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్ భయంతో కొందరు న్యూ ఇయర్ వేడుకలు కూడా చేసుకోలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షునిగా రెండోసారి జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. అదే రోజు చాలా ముఖ్యమైన నిర్ణయాలను అమలు చేస్తానంటూ ఇప్పటికే హామీనిచ్చారు. అందులో మొదటిది, దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను సైన్యం సహాయంతో వారి స్వదేశాలకు పంపిస్తానని చెప్పారు. దీంతో సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న కానీ B1, B2 అంటే బిజినెస్, టూరిస్ట్ వీసా తీసుకుని అమెరికా వెళ్లి అక్కడే ఉండిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వీరంతా ఇప్పుడు అక్రమ వలసదారులుగా మారారు. ఇలా 1,00,000 మంది తెలుగువారు అమెరికాలో ఉంటున్నారు. వీరంతా ఇండియా తిరిగి రావాల్సి ఉంటుంది. వీరంతా అమెరికాలో డిపార్ట్మెంటల్ స్టోర్స్, కుక్స్, చిన్న చిన్న సేల్స్ జాబ్స్ చేసుకుంటున్నారు. జనాలతో సంబంధం లేని ఉద్యోగాలలోకి మళ్లేందుకు వీరిలో చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సేల్స్ మ్యాన్ లాంటి ఉద్యోగాలు చేస్తే దొరికిపోతామని గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో పని చేసుకునేందుకు ఇండియన్ హోటల్స్ లలో జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. గుజరాత్, పంజాబ్ కు చెందిన వారే ఎక్కువ మంది అక్రమ వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరందరినీ జనవరి 20 తర్వాత వెనక్కి పంపించనున్నారు. అమెరికా జనాభాలో 14.3% మంది వలసదారులే ఉన్నారు. వీరిలో 1,10,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వీరంతా పత్రాల కోసం ఇమ్మిగ్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 2040 నాటికి అమెరికాలో జననాల కన్నా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ వలసదారులే లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనేది మరికొందరి వాదన. అక్రమ వలసదారులు అతి తక్కువ జీతానికి అమెరికా హోటల్స్, ఇళ్లల్లో పనిచేస్తున్నారు. అమెరికన్లు కూడా వీరి వల్ల లాభపడుతున్నారు. వీరందరినీ వెనక్కి పంపడం అంత ఈజీనా?